అయోధ్య సీటు గురించి చాలా ప్రచారం జరిగింది. అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాతనే ఓటమి పాలైంది, అదేంటి అన్నటువంటి విపక్షాలు గేలి చేయటం. అదే సమయంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ వాళ్ళు సరిచెప్పుకోలేకపోతూ ఉన్నారు. 1989లో లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఫైజాబాద్ నియోజకవర్గం నుండి సిపిఐ గెలిచింది. అప్పుడు అయినా కూడా బీజేపీ విహెచ్పి 1990లో మొదటి కరసేవకు ప్లాన్ చేసినాయి. 91, 96లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. వినయ్ కటియార్ అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, బజరంగ్ దళ్ హెడ్ అప్పుడు. తర్వాత 1998లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది అక్కడి నుంచి. ఏది కరసేవ పూర్తయ్యాక బీజేపీనే గెలిచింది. ఆ తర్వాతన అక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది 98లో. 99వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వాజ్పేయి హవాతో మళ్ళీ బీజేపీ గెలిచింది అక్కడ. 2004లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ బీఎస్పీ గెలిచింది. 2009వ సంవత్సరంలో అక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకున్నట్టే అక్కడ కాంగ్రెస్ గెలిచింది పొత్తులో భాగంగా. 2014, 19లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు అయోధ్య పూర్తయిన తర్వాత 2024లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అంటే హిందువులు పని పూర్తయిపోయాక పోలరైజేషన్ ఉండదు, అంటే అయిపోయింది కదా అనుకుంటారు. అదే సందర్భంలో ముస్లింలు పోలరైజ్ అవుతున్నారు. ఇది కరెక్ట్ రాజకీయం అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అసలు మతపరమైన పోలరైజేషనే కరెక్ట్ కాదు, ఎవరిది కరెక్ట్ కాదు. కానీ ఆ మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరి మతపరంగా సమర్థించుకునే ప్రయత్నం ఉంది. బట్ హిందువులు కులాల వారీగా విడిపోతారు, ముస్లింలు మతం పరంగా ఏకమవుతారు. అదే తేడా.